రాజీవ్ గారు ఒక నిమిషం మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను. కృష్ణరాజు గారు యాక్చువల్లీ ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటా అన్నారు. సో అందుకని ఆయన ఒకసారి తీసుకుంటాను నేను. రాజీవ్ గారి దగ్గర ఒక నిమిషం కృష్ణరాజు గారు సార్ మీకు మనం ఒకసారి రాజకీయాలు పక్కన పెడితే రైట్ ఒకసారి మీరు ఈ మధ్యన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఒకసారి చూస్తే అది కావాలంటే పంపిస్తారు. అది ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాలు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ జగన్ హయాంలో ఉన్న గ్రోత్ కి సంబంధించి చెప్తారు సార్ ఇక్కడ ఇండస్ట్రియల్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇండస్ట్రియల్ గ్రోత్ రిపోర్టెడ్లీ ట్రిపుల్డ్ టు అరౌండ్ 10.59 ఇన్ జగన్ ఇరా. అంటే పారిశ్రామిక వృద్ధి రేటు జగన్ హయాంలో 10.59% నమోదైంది. అంతేకాకుండా ఆర్బీఐ డేటా షోడ్ ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా అండ్ 8th నేషనల్లీ ఇన్ ఓవరాల్ ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్ ఫ్రమ్ 2019 అండ్ 2024. సార్ ఇక్కడ 2019-14 మధ్యన ఆంధ్రప్రదేశ్ లో ఈ పారిశ్రామిక వృద్ధి రేటు సౌత్ లో ఉంది, జాతీయ స్థాయికి వచ్చినప్పటికీ 8వ స్థానంలో ఉందని చెప్పి ఆర్బీఐ నివేదిక అండి. అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగానికి వచ్చేటప్పటికి ఈ వైసీపీ రూల్ హయాంలో గ్రోత్ రేట్ 11.74 ఉంది. ఇది కూడా ఏంటంటే సౌత్ లో ఇది టాప్ లో ఉంది. ఇట్లాంటి చూస్తా ఉంటే ఇది ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ గణాంకాలు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఆశాజనకంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోటీ పడింది. ఎక్కడా మనం వెనకబడి లేము. కానీ ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఈ పారిశ్రామిక వృద్ధి రేటు బాగా తగ్గిందనేది కూడా ఆర్బీఐ రిపోర్టే. కాబట్టి దీని గురించి మనం పరిశ్రమలు పారిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశ్రమలు పారిపోతే అంత వృద్ధి ఉంటుంది మీకు. అది మీకు ఇంత చెప్పాను కదండి. కొత్తగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ అసెసెస్ పెరిగారు, పిఎఫ్ ఖాతాదారులు పెరిగారు, నిరుద్యోగం అనే జాతీయ స్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో 4% మాత్రమే ఉంది, ఇప్పుడు 8% పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ 2 ఏళ్లలో వయోజనంలో నిరుద్యోగానికి వచ్చేటప్పటికి దేశంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే కనిపిస్తుంది. ఎందుకు ఎట్లాగంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లాగంటే వయోజనకు వచ్చేటప్పటికి ఇది సుమారుగా యూత్ దీనికి సంబంధించి ఏపీలో 17.75% ఉందండి తాజాగా. ఇది వయోజనంలో నిరుద్యోగ శాతం 17.5% ఉంటే మీకు తమిళనాడుకు వచ్చేటప్పటికి 15.3%, కర్ణాటకకు వచ్చేటప్పటికి 10.2%, మహారాష్ట్రకు వచ్చేటప్పటికి 10.8%, ఒరిస్సాకు వచ్చేటప్పటికి 11.1%, వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి 9%. దేశంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ యూత్ ఉన్నది ఏ రాష్ట్రంలో ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. రెండోదండి, ఇప్పుడు నిజానికి ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతా ఉంటే ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు మ్యాజిక్ చేస్తా ఉంటే ప్రజల ఆదాయాలు పెరగాలి, కానీ ప్రజల ఆదాయాలు పెరగలేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన స్టాటిస్టిక్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన జనరల్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ మార్చి అండ్ సెప్టెంబర్ 2025 ఆ మధ్యన వాడు సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే వయోజనంలో అత్యధికంగా రుణగ్రస్తులైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. వారి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ వయోజనంలో 43.7% మంది రుణగ్రస్తులు అప్పులు పాలయ్యారు. అలాగే దీన్ని మనం కంపేర్ చేస్తే కర్ణాటక వచ్చేటప్పుడు 23.2%, కేరళకు వచ్చేటప్పుడు 29.9%, మహారాష్ట్రకు వచ్చేటప్పుడు 10.5%, ఒరిస్సాకు వచ్చేటప్పుడు 14.5%, పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పుడు 11.6%, బీహార్కి వచ్చేటప్పుడు 10%, ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి 8.5%. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. బహుశా భారతదేశంలో అత్యధికంగా రుణగ్రస్తులు అంటే వయోజనంలో రుణగ్రస్తులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే 43.7% ఉన్నది. నిజంగా సిగ్గుపడాల్సిన అంశం అంటే ఈ పరిస్థితులు మళ్ళీ మనకి అంత బాగా ఉంటే ఇంతమంది ఎందుకు అప్పులు అవ్వాలి? చిదంబరం రెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్. ఏం లేదు, మాట్లాడే మధ్యలో వస్తే మన టాపిక్ మిస్ అయిపోతాం. బల్క్ డ్రగ్ పార్క్ ఒక నిమిషం సార్. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది.
ఇవన్నీ కాదా? ఇండస్ట్రియల్ గ్రోత్ కాదా? ఇది టీసీఎస్ కాదా? అదానీ కాదా? ఇన్ఫోసిస్ కాదా? యొకోమా కాదా? ఏది కాదు అంటే మీ పచ్చకళ్ళ సిద్ధాంతానికి మీరు పక్కోడు చేసినవన్నీ తెచ్చి మీ ఖాతాలో వేసుకుని మేము చేసాం అని చెప్తారా? రెండోది, ఆయన ఇందాక మాట్లాడుతూ లిస్ట్ చదివారు కదా, తెస్తున్నాం అంటే పూర్వకాలంలో అమ్మమ్మలో నాన్నమ్మలో చెప్పేవారు టా భాష ఒకటి ఉండేదట. ఊహాజనితమైనటువంటి మాటలకు అట అలాగ అనుకున్నారట, ఎలా చేశారట అని చెప్పి మీడియాలో కూడా పచ్చ మీడియాలో టా భాష బాగా అలవాటు. అది ఇప్పుడు తెలుగుదేశానికి కూడా అలవాటై తెస్తున్నాం, వస్తున్నాం, ఇస్తున్నాం అంటే ఏ రోజు ఇలా జీవితంలో తెచ్చామని కానీ ఇచ్చామని కానీ చేసామని కానీ చెప్పుకోవడానికి లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేశారు. మీరు నిజంగా ఇప్పుడు ఇన్ని హబ్బుల పేర్లు చదివాడు ఆయన అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని చేసినప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 ఏళ్ళు చేసినప్పుడు కానీ ఏ రోజు కూడా ఎక్కడా ఏది హబ్బులే లేండి, ఇవన్నీ కంపెనీలు కాదు. ఆయనకైనా మీకైనా క్లారిటీ ఏంటంటే ఓన్లీ అవి హబ్బులు అక్కడ ఏర్పాటు చేసి ఆ కంపెనీలు అక్కడికి ఇన్వైట్ చేసి అక్కడ మేము డెవలప్ చేస్తామన్నది తప్ప ఇప్పటికేమో అన్ని కంపెనీలు వచ్చేసి పెద్ద హబ్బుగా ఏం మారిపోలేదు. అది ఫ్యాక్ట్. సో ఇప్పుడు మరొక పాయింట్, కాకపోతే అది వాస్తవం అదే కదా, ఇక్కడ జరిగింది ఏమీ లేదు. తెస్తున్నాం, ఇస్తున్నాం, చేస్తున్నాం తప్పితే తెచ్చాము అని మాకులాగా చెప్పుకోవడానికి ఏముంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు, మీ హయాంలో ప్రైవేటైజేషన్ కి సంబంధించి అన్ని అడుగులు పడుతున్నా సరే మీరు ఎందుకు ఆపలేదు, మేము వచ్చిన తర్వాత ఆపేసాము అన్నది ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏంటి అసలు ఇప్పుడు ఏమొద్దు, మారిపోయిందా లేదా? సార్ ఇప్పుడు నేను వద్దు సార్, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు అయిపోయారో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి ఇదే మొక్క చెప్పి సేఫ్ గా రమ్మని వెనక కార్మికుల చేతులు దెబ్బలు కాయకుండా ఉన్నా. ఏ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అంత అమాయకం కనిపిస్తున్నా ప్రతి ఒక్కరికి? నేను అడుగుతున్నా సార్, ఈ ప్రాంతంలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఉగ్గుపాల వయసు నుంచే తల్లిలో కూర్చుని విశాఖ చరిత్ర వింటూ పెరిగినటువంటి వ్యక్తులుగా బాధ కలుగుతూ ఉంది. అమరావతి ఉద్యమం అంటే అన్ని రోజులు పేపర్లో బ్యాన్ చేశారే, ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర కనీసం మా తాలూకా కార్మికుల తాలూకా టెంట్ ను కూడా పీకేయించేశారు. హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా సరే టెంట్ అయిన వాళ్ళది. ఈ రోజుకి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంది, నాశనం చేస్తుంది, 32 విభాగాల్ని ప్రైవేట్ పరం చేస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది, వందలాది వేలాది మందిని విఆర్ఎస్లు పెట్టి బయటికి పంపేస్తుంది. వాళ్ళకి జీతాలు కూడా అకార్డింగ్ టు ద ఏంటట ఉత్పత్తికి అనుగుణంగా జీతాలు ఇస్తామని చెప్పి లేని కొత్త రూల్స్ తీసుకొచ్చి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ స్టీల్ ప్లాంట్ సర్వనాశనం చేస్తుంది. మీ మీద బాధ్యత ఉంది. మీ తాలూకా పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు గారో ఎన్నికలకు ముందు మీరు వచ్చి మాట్లాడండి కాదు, ఇప్పుడు మీరు మాట్లాడారో చెప్పాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీరు కాపాడాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉన్నదంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మేమేంటి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేసాం, మేము ఆంధ్రభవన్ లో ధర్నాలు చేసి 100 మంది పైన ఎంపీలు సంతకాలు సేకరించి పార్లమెంట్ కి పంపింది మేము సార్. నేను కూడా ఉన్నాను సార్ ఆ రోజు ఢిల్లీ ధర్నాలకు వెళ్ళినప్పుడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? స్టీల్ ప్లాంట్ అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ రోజు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి అనే మా పార్టీ నాయకుడు సమన్వయకర్తలు ఉన్నారో గాజువాకలో ఫస్ట్ మా విజయం గాజువాక మొదలవుద్ది. రామ్మోహన్ గారు, అయితే మీరు చెప్తున్నట్టుగా ప్రైవేటీకరణ ఆగిపోయింది అన్నది అయితే అబద్ధం. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దాన్ని డిఫరెంట్ వేలో వెళ్తున్నారన్నదే వాస్తవము. రీసెంట్గా నేను చెప్పినట్టు 32 విభాగాల్ని ప్రైవేటైజేషన్ చేయడానికి అవసరమైన ఆ కసరత్తు మొత్తం కంప్లీట్ చేశారు. ఒకటి. రెండోది, మీకు గుర్తుంటే ఇండస్ట్రీస్ మినిస్టర్ యాక్ట్గా వచ్చి అదే వైజాగ్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం మాకు సపోర్ట్ చేయలేదు అనే మాట కూడా ఆయన అఫీషియల్గానే ఒక అనౌన్స్మెంట్ కూడా చేసి వెళ్ళారు. అది మీకు గుర్తుంది. సో ప్రైవేటైజేషన్ ఆగిపోయిందని మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. సరే, మీరు అన్నట్టుగా ఆ హబ్బులన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది, ఖచ్చితంగా అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్పిన గణాంకాలన్నీ కూడా ఫ్యాక్ట్. రీసెంట్గా మనం చూస్తే కూడా జిఎస్టీ వసూళ్లు కూడా మనం దాదాపు 25% లెస్లో ఇవాళ రాష్ట్రం వెళ్తోంది. గ్రోత్, ఓవరాల్ గ్రోత్ చూస్తే కూడా మనం 22nd ప్లేస్లో ఉన్నామన్నది మొన్న కాగ్ రిపోర్ట్ వచ్చింది. వీటన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాలి సార్. ఇక్కడ ఒక మాట మాట్లాడాలి. గతంలో 5 సంవత్సరాలు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఆనాడు అభివృద్ధి చూస్తే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం సున్నాలోకి వెళ్ళిపోయింది. మేమేం చేస్తున్నామంటే ఇటుక పేర్చుకొని ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, రెండూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి జోడెద్దులు బండి. గతంలో వాళ్ళు ఇవ్వలేని పెన్షన్ని నేరుగా 1వ తారీఖు అంటే 30వ తారీఖును కూడా ఈరోజు ఇచ్చిన చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రెండోది, వంకలేనమ్మ డొంకట్టుకొని ఆడడం వైసీపీ నాయకులకి ఎప్పుడు వంకలేనమ్మ ఏం చెప్తుంది, ఎప్పుడు డొంకే కదా మాట్లాడుతుంది. అది కామన్, అది పెద్ద నేను పట్టించుకోను. రెండు, ఇక్కడ మీరు నాకు టైం ఇవ్వాలి సార్. మీ ఇక్కడ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. 25 నూతన పాలసీలు తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్లో 11 విద్యుత్ రంగాల్లో, ఒక ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజంలో 3 పాలసీలు కొత్తగా అమలు చేశాం. పారిశ్రామిక అభివృద్ధికి కార్యాచరణ వేగంగా అనుమతులు తీసుకున్నాం.
ఎస్ఎంఎస్లో బలోపేతానికి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏపీ సిడిపి తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తీసుకొచ్చాం. 175 నియోజకవర్గాల్లో ఎస్ఎంఎస్ల పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఇంటికి ఒక ఎంటర్ప్రైజేషన్ ప్రభుత్వం లక్ష్యం కింద టార్గెట్ చేశాం. మీరు ఇక్కడ లెక్క చేయాలి, 11,451 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని 270 కోట్ల ప్రోత్సాహాలతో మనం తయారు చేస్తున్నాం సార్. ఇంకో విషయం చెప్పాలి, విశాఖ సమ్మిట్లో నారా లోకేష్ గారు ఒక గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఖచ్చితంగా దీన్ని మీరు చెప్పాల్సిన విషయం ఎంతైనా ఉంది. విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్లో దూకుడు 15 రంగాల్లో 613 ఒప్పందాలు తీసుకొచ్చాం. ఓపెన్ డిబేట్కి వస్తే నేను మొత్తం డేటా ఇస్తా. ఇప్పటి వరకు 20 నెలల్లో 15 సార్లు ఎస్ఐబిబి సమావేశం, మొత్తం 237 ప్రాజెక్టులకు ఆమోదం, 9,03,562 కోట్ల పెట్టుబడులు, ఇప్పటికే 72 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన చరిత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకసారి చెక్ చేసుకోమనండి. 77,469 మంది నిరుద్యోగ యువతకు స్కిల్ ట్రైనింగ్ వర్క్షాప్ పెట్టి హోమ్ ఫెసిలిటీ ఇచ్చాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నాం. టీసీఎస్, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్, రాష్ట్రానికి ఎల్జీ, ఐబీఎం, కాగ్నిజెంట్, సిపి, బీపీసీఎల్, టాటా పవర్, రెన్యూ పవర్, తాజ్, ఐటీసీ, రిలయన్స్, రెమండ్ వంటి బడా సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అడుగులు వేస్తున్నాయి, పరిగెడుతున్నాయి. 20 నెలల్లో 6,28,00,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుంది, వైసీపీ నాయకులు ఈరోజు డిబేట్లో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఆ రోజు జాబు క్యాలెండర్ ఇస్తానని చెప్పి సంవత్సరాలు గడిచిపోయిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలేదు తప్ప సాక్షి క్యాలెండర్ రిలీజ్ అయిందని ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మందికి తెలుసు. రెండోది ఏదంటే ప్రాంతాల వారిగా అభివృద్ధి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, నెల్లూరులో 95,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ, సేమలో స్పేస్ అండ్ డ్రోన్ సిటీ, ఇవన్నీ ఆల్రెడీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. అంతెందుకు సార్, 5 సంవత్సరాలు ఏ ప్రపంచంలో జరగని అన్యాయం అమరావతి రైతులకు జరిగింది. అమరావతి రైతులు నమ్మి ల్యాండ్లు ఇస్తే అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెబితే, ఆనాడు స్థానాలు చేస్తుంటే ఆడబిడ్డలు వీడియోలు తీసిన చరిత్ర ఆనాడు వైసీపీ ప్రభుత్వానికి మర్చిపోయారా అని అడుగుతున్నా. ఈరోజు అదే అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది, పోలవరం పరుగులు పెడుతుంది, స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాం, భోగాపురం మొదటి విమానం దింపాం, కాగ్నిజెంట్ తీసుకొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాం అనేది మాత్రం నేను స్టీల్ ప్లాంట్ అట్టడికి పోతే 11,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఇప్పించింది కేంద్రంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కాదా? నేను ఇందాక చెప్పింది అది మేము కాదా? మీరు ధర్నాలు చేశారా? స్టీల్ ప్లాంట్ గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ధర్నా చేసిన ఒక వీడియో చూపించమనండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా సైలెంట్ గా. పవన్ కళ్యాణ్ గారు చేశారు. విశాఖపట్నం లేదా ఉత్తరాంధ్ర ప్రాంత వాస నేనైతే అనుకుంటా ఉన్నా మీ మాటల్లో. మనం రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి ప్రాంతం కోసం మాట్లాడదాం. అమరావతి గురించి మాట్లాడారు కదా, అమరావతి గురించి మీరు ఇందాక మాట్లాడారు. సరే, అమరావతి రైతులు సరే ఏదైనా కానీ ప్రాంతాల వారిగా మాట్లాడదాం. దాకా అక్కడ అమరావతి రైతులు టెంట్లు ఎవరు పీకలేదు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ బయట ఉన్న టెంట్ ఎందుకు పీకారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నాయకులను అడగండి. ఇది మీకు నాకు చర్చ కాదు, ఇది ఒక ప్రాంతంగా మాట్లాడుతున్నాం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక 2 నిమిషాలు మనం మాట్లాడదాం, తప్పేం కాదు. నేను చెప్తున్నా, మా పార్టీ ఉన్నంతసేపు ఏ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ బయట ఉన్నటువంటి టెంట్ ని ఒక్క రోజు ముట్టుకోనివ్వలా. 18 యూనియన్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి 1.5 గంటల పాటు మాట్లాడడం జరిగింది. సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మా హయాంలో పాదయాత్రలు చేశాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు ధర్నాకి పిలిపిస్తే అంటే మేమేం చెప్పాము? పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, వారు మీరు రాస్తారోకో చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మధ్యాహ్నం 3-4 వరకు కూడా ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా డిపోకే పరిమితం చేసి ఉద్యమం యొక్క ఉధృతి ప్రపంచానికి తెలియాలని చెప్పి ఆ యొక్క ఉద్యమానికి బాసలుగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు నేను రాజకీయ పార్టీలు అదితో మాట్లాడుతున్నా, కనీసం టెంట్ ఎందుకు సార్ ఉండనివ్వలేదు? తర్వాత మీకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మీరంతా కష్టపడి 11,000 కోట్లు ఎన్నో తెచ్చారన్నారు. ఓకే, 11,000 కోట్లలో 8,000 కోట్లండి మీరు కార్మికులకు ఇచ్చారు. పోనీ 8,000 కోట్లండి ఏం చేశారు అంటే కేవలం ఆ అప్పులు తీర్చి అప్పుల మీద ఉన్నటువంటి వడ్డీలకే తప్పితే ఒక్క రూపాయి కూడా ప్లాంట్ అభివృద్ధికి అంటే
ప్లాంట్ లో ఉన్నటువంటి పరికరాలను బాగు చేయడానికి కానీ, కొత్త పరికరాలు తీసుకోవడానికి కానీ, ముడి సరుకులు కొనడానికి కానీ, స్టీల్ ప్లాంట్ సార్, ఎంప్లాయీలకు కొత్త జీతాలు యూనిట్ ఇవ్వడానికి కూడా కానీ, స్టార్ట్ చేశాం దేనికి సార్. కూడా ఒక్క కొత్త రూపాయి యూనిట్ వినియోగం కూడా స్టార్ట్ లేకుండా చేసాం, తెలుసుకోమని. చేసినటువంటి మీరు. రైట్, రైట్, చెప్పండి, కొత్త చెప్పండి. యూనిట్ స్టార్ట్ చేసాం. రైట్. ఇవన్నీ వద్దు, Yes, yes. ఇవన్నీ ఫాల్స్ మాటలు. సార్, మీరు ఏ మొక్కలు సార్, స్టీల్ ప్లాంట్ యూనియన్ తో సార్ నేను ఒక మాట చెప్తా. స్టీల్ ప్లాంట్ యూనియన్ తో ఉత్తరాంధ్ర అంటే పోరాటానికి పురిటిగడ్డ సార్. ఉత్తరాంధ్ర అంటే పోరాటానికి పురిటిగడ్డ. మేము ఓపెన్ గా చెప్తాను, స్టీల్ ప్లాంట్ లో కొత్తగా SMS కట్టామో లేదో ఒకసారి చెక్ చేసుకోమనండి. కొత్త యూనిట్ ఓపెన్ చేసామో లేదో చెప్పండి. ఏ యూనిట్ లో శంకుస్థాపన చేసాం చెప్తా, ఏ యూనిట్ లో ప్రకటన వస్తుందో చెప్తాను. రైట్, రైట్. మీరు రాజు గారు, రాజు గారు, yes, అప్పుడు yes. రాజు గారు, ఈ yes. ప్రాంతాల వారీగా మాట్లాడేసుకుందాం అన్నారు కాబట్టి చెప్పేస్తున్నా. Right, right, right. నాకు ఎప్పుడు నుండి నేను వచ్చే ఉన్నా కానీ మీ డిబేట్ కి మాట్లాడచ్చు, పార్టీని వెనకేసి రావచ్చు, నోరిస్తే పచ్చి అబద్ధాలు సార్, ఏంటి? ఇక్కడ ఒక ఎంత మాట. అబద్ధాలు కోట్లు తీసుకొచ్చి ఎప్పుడు పెడతారు కూడా మీరు? 5 కోట్ల ఇలాంటి మంది జనం అబద్ధాలు చూస్తున్న రాంగ్ న్యూస్ కోట్లు ఛానల్లో కోసారు డిబేట్కి. Right. అబద్ధాలు ఇలాంటి చెప్పకూడదు. అబద్ధాలు రైట్, రైట్. రాజు గారు, అబద్ధాలు రాజు గారు, చెప్పకూడదు. రాజు గారు, ఎస్, ఎస్. రాజు గారు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, Yes. లేకపోతే సిఐ సమ్మిట్లు కానివ్వండి, గతంలో చేసిన వైజాగ్ సమ్మిట్లు, ఇవన్నిట్లో 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు అయ్యాయి. అది ఖచ్చితంగా అభివృద్ధికి సూచికనే కదా, మా మీద ఉన్న మీద నమ్మకం ఉన్నాయి కదా అన్నది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఏమంటారు మీరు? నేను ఒక మాట అడుగుతాను. మా ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో మేము ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పెట్టాం. దానికి అందరూ చూశారు ఎవరెవరు వచ్చారు ఏంటి, ఆదాని, అంబానీ, భజంకర్లు, ఓబ్రాయి, టెస్లా కో ఫౌండర్, ఇంకా మహామోహన్ అందరినీ కూడా మేము తీసుకొచ్చాం. వీళ్ళు ఇప్పుడు పార్ట్నర్షిప్ సమిట్ అని పెట్టారు. కానీ ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ సమిట్లు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి అలవాటు. 14 నుంచి 19 మధ్యలో ఇదే విశాఖపట్నం వేదికగా సుమారు 3 నుంచి 4 సమిట్లు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 4 అవ్వచ్చు లేదా 3 అవ్వచ్చు. ఓకే, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికల్లోనే స్పష్టంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ప్రకటించారు. ఎంత ప్రకటించారు అనుకున్నారు? 3 సమిట్లు కలిపట 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు. మరి మీరు 5 ఏళ్లలో 1% వచ్చిందండి అక్కడ. అంటే పచ్చి అబద్ధాలు. సమిట్లు కేవలం ప్రచారాలకు తప్పితే నిజానికి కాదు. రెండోది, తెలుగుదేశం తెలిసిన పాలసీ ఒకటే, అరచేతిలో వైకుంఠం చూపించి మన నేల నాకించేస్తారు ప్రజల్ని. తర్వాత వచ్చి పబ్లిసిటీ. ఇదే పబ్లిసిటీలోనే పీకు, రియాలిటీలోనే వీకు. ఇది తెలుగుదేశం పార్టీ తెలిసినటువంటి పరిపాలన తప్పితే ఇంకోటి కాదు. ఇంకా ఏముందంటే డెక్ బిల్డింగ్. ఈరోజు విశాఖపట్నంలో డెక్ బిల్డింగ్ ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు మొదలెట్టారు? మేము మొదలు పెడితే మీరు వచ్చి ప్రారంభం. ఈ రాష్ట్రం మొత్తం ఇప్పుడు అమలవుతున్న పథకం ఒకటే, రెబ్బలు కత్తిరే పథకం. జగన్మోహన్ రెడ్డి చేసి ఓపెనింగ్ రెడీగా పెట్టి వెళ్ళిపోయినవన్నీ రావడం, రెబ్బలు కట్ చేయడం, ఖాతాలో వేసుకోవడం. పోనీ వేసుకోండి, ఉన్న కంపెనీలు కాపాడాలి కదా. ఉన్న కంపెనీలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అది కదా మీరు ఆలోచించాలి. మీ తాలూకా సి ట్యాక్స్ లో, ఎల్ ట్యాక్స్ లో, ఎన్ ట్యాక్స్ లో కట్టలేక లబోదిపోమంటూ పరిగెత్తి పారిపోతాను. రెండోది, ఎమ్మెల్యేలు కప్పాలడు అంటే ఎమ్మెల్యేలు మరి సీఎం గారు అబ్బాయికి వాటాలు ఇవ్వాలి కదా తీసుకున్న కప్పాలలో. కాబట్టి వీళ్ళు అడక్క తప్పదు. కాబట్టి అంటే ఈ కప్పాల పాపాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. రైట్, కంక్లూడ్ చేద్దాము రామ్మోహన్ గారు. సో ఆరోపణలు అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు యలమంచిలికి సంబంధించిన ఎమ్మెల్యే, కోకోకోలా కంపెనీకి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ సరే అవన్నీ అంటే జరిగాయో లేదో డౌట్ అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఫస్ట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి మధ్యలో ఒక గొడవ, తర్వాత గుంతకల్ అంటే అనంతపురం జిల్లాలో ఒక గొడవ. ఇలాంటి గొడవలు రెగ్యులర్గా మనకు వస్తున్నాయి. అవి ఆ పంచాయతీలేమో కేంద్ర కార్యాలయం వరకు కూడా చేరుతున్నాయి. సో కప్పం కట్టమని సొంత పార్టీ లీడర్లను అడుగుతున్న మీ వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళని అడగలేదంటారా? అడిగే అవకాశం లేదంటారా? ఇప్పుడు వెళ్ళిపోతున్న కంపెనీలు వెళ్ళిపోయాయని ఏవైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన కంపెనీలు అసలు ఎందుకు వెళ్ళిపోయాయంటారు? కారణం ఏమంటారు సార్? ఇక్కడ మీరు ఒక మాట మీరు అడిగారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను సార్. ఇక్కడ లోకేష్ అన్న వ్యక్తి చాలా క్లియర్గా నిలబడే వ్యక్తి. ఎవరైనా సరే, ఈవెన్ ఎమ్మెల్యేలు తప్పు చేసినా సరే శ్రమించే ప్రసక్తి లేదు. రెడ్ బుక్లో వైసీపీ నాయకుల పేర్లే కాదు, అవసరమైతే మా ఎమ్మెల్యేల పేర్లు కూడా ఎంటర్ చేసే వ్యక్తి లోకేష్ గారు. నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు. రెండోది ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే సార్, యాజ్ ఏ ఉత్తరాంధ్ర కోసం ఒకటే మాట్లాడలేదు నేను. అభివృద్ధి పూర్తిగా గతంలో 0 అయిపోయింది, అది అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ నెంబర్స్ వేరే చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. జాతీయ సగటు 7.8% ఉన్నప్పుడు, నేను జస్ట్ నెంబర్ చెప్తాను. జాతీయ సగటు 7.8% ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24 మధ్యలో 10.59% ఉందన్నది ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు. నాకు దానికి ఏం సంబంధం లేదు, మేము రాసిందో లేకపోతే వైసీపీ వాళ్ళు ఇచ్చిందో కాదు. 10.59% ఉన్నది అన్నది వాళ్ళు చెప్తుంటే. సో అంటే మీరు అంటే 0 కాదు, మేబీ మీరు అనుకున్నంత ఫేజ్లో వెళ్ళలేదా, లేకపోతే మీరు అనుకున్నట్టుగా జరగలేదా అనేది ఒక వేరు. 0 అయితే కాదు. సార్ చిదంబరం రెడ్డి గారు, క్లారిటీగా నేను ఇదే చెప్తున్నాను మీకు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న ఏవైతే మెడికల్ కాలేజీలు ఇవన్నీ చెప్తున్నారో అవన్నీ నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ప్రతి మెడికల్ కాలేజ్ ప్రాంతానికి వెళ్ళిన వాడిని. 500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్రాంతంలో ఒక బిల్డింగ్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, అమరావతిలో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి
5 సంవత్సరాల్లో 15 మెడికల్ కాలేజీలు కట్టుకోలేకపోతే ఏంది సార్ ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్పే మాటలు నాకు అర్థం కాదు. రైట్. నాకు అర్థం కాదు ఏంది మనం మాట్లాడేది క్లారిటీ క్లియర్ పిక్చర్ క్లియర్గా డిస్ప్లే కావాలి. అమరావతిలో ఇల్లు కట్టుకోలేదు అబద్ధమా చెప్పమను. విశాఖపట్నంలో కట్టుకోలేదు 500 కోట్లు పెట్టి ప్రాపర్టీ చెప్పమను. నేను అనేది ఒకటే సార్ ఇక్కడ ఒకటి ప్రాంతాల వారిగా మాట్లాడదాం అన్నారు కాబట్టి అభివృద్ధి పదంగా నిజంగా మాట్లాడుకుందాం. Right. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ పరిస్థితిలో వదిలేశారు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఈరోజు భోగాపురం ఎంత పరుగులు పెడుతుందో రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో దేశం మొత్తం తెలుసు. రైట్. కంక్లూడ్ చేసేద్దాము. లాస్ట్ పాయింట్ చెప్పండి. ఖచ్చితంగా ఏదైతే సార్ వీళ్ళు కూడా చేశారు. నేను సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ పార్టీల మీద ప్రేమ ఉంది సార్. నేను పార్టీల మీద ప్రేమతో మాట్లాడట్లా, ప్రాంతాల మీద ప్రేమతో మాట్లాడుతున్నాను, అభివృద్ధి మీద ప్రేమతో మాట్లాడుతున్నాను. ఆనాడు అమరావతి రైతుల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పండి చెప్తా. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా సార్, సైలెంట్ గా విన్నాను. సైలెంట్ గా విన్నాను చేతులు కట్టుకొని. మరి ఏంది ఇది? మెడికల్ కాలేజ్లు అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎక్కడ కట్టారో లేదో తెలియదు అన్నారు. ఓకే, నేను మా ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి కానీ విజయనగరం దగ్గరికి కానీ పాడేరుకి కానీ వెళ్దాం. బిల్డింగ్లు ఉన్నాయని నేను, బిల్డింగ్లు లేవని ఆయన. నేను అంటాను చిదంబరెడ్డి గారు ఆయన క్లారిటీ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? 15 మెడికల్ కాలేజీలు అని చెప్పా. ఉత్తరాంధ్ర నర్సీపట్నం విజయనగరం కాదు నేను చెప్పింది. 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు. 15 మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాలు ఆ పాయింట్ చెప్పేసి క్లోజ్ చేద్దాము. రైట్. ఆ పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాము. రాజు గారు 17 మెడికల్ కాలేజీలు. రైట్. ఒక నిమిషం. లాస్ట్ పాయింట్ రాజు గారు లాస్ట్ పాయింట్ 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి 5 సంవత్సరాల సమయం మీకు సరిపోలేదా? ఏది కారణం? దానికి అదొకటి మీరు ఏమి డిస్కస్ చేయకండి, క్లోజ్ చేద్దాం. అదొకటే పాయింట్. ఎస్. తన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తేవాలని చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధి కూడా ఆట అడిగి అర్హత ఉంది అసలు ఈ మనిషికి. ఏళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చిన జీవితంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి సిగ్గు ఉండాలి మళ్ళీ మాట్లాడడానికి. టైం అయిపోయింది. ప్రశ్న ఎలిమి నాయకుడిని అడుగు. 14 ఏళ్ళు ఏ గడ్డి పీకవా గుడ్డికి నాయకుడిని అడుగు. 14 ఏళ్ల కాలంలో కోడిగుడ్డు మంత్రి తెలీదా? ఏం తీసుకొచ్చాడో తెలీదా? వీడియో చూపించాలా? మీ కోడిగుడ్డు మంత్రి మాట్లాడిన వీడియో చూపించాలా? ఏం మాట్లాడుతున్నారు? రామ్మోహన్ గారు, రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. రైట్. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. రామ్మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణరాజు గారు థ్యాంక్ యూ. కృష్ణరాజు గారు థ్యాంక్ యూ. అండ్ రాజీవ్ గారు, రామ్మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఎవరికి వాళ్ళ వర్షం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది, దానికన్నా ఎక్కువ ఏ కంపెనీలు వెళ్ళిపోయినాయి అనే విషయంపైన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో నెంబర్స్, స్టాటిస్టిక్స్ ఇవి ప్రజలు చూసుకోవాలి. జరుగుతున్న ఆ అభివృద్ధి అయితే ఉందో ప్రజలకు అందాలని మాత్రం మనం కోరుకుందాం. ఇది వాళ్ళ నిజం. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. చెడు బీఆర్కే న్యూస్ తెలుగు సార్.